డబ్బు విలువ తెలవాలి అంటే నీకు అవసరం లేని కష్టం నీకు ఖచ్చితంగా రావాలి. అప్పుడే నీకు డబ్బు విలువ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు భార్యాభర్తలు ఒక హైదరాబాద్‌కి పని చేయడానికి పోయినారు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. మూడో సంవత్సరం పిల్ల, ఐదో సంవత్సరం పిల్ల ఉంటారు. సో, ఇద్దరు పిల్లలు, ఒక భార్యాభర్తలు హైదరాబాద్‌కి పని చేయడానికి పోయినారు. అప్పుడు ఒక నెల, 2 నెలలు పని చేసి వాళ్ళ ఊరికి పోవాలని అనుకున్నారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా! చేసిన కష్టం తన చేటుకు పైసలు అడగడానికి పోతే తన దగ్గర లేవు. ఒక 8 రోజులు అయినాక ఇస్తా. ఒక ₹1000 ఉన్నాయి. ఆ ₹1000 తీసుకో అని అన్నాడనుకో. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఊరికి రావాలి. ఆ ₹1000 తీసుకొని ట్రైన్‌లోకి వస్తున్నారన్నమాట. ఇంకొక ట్రైన్ ఎక్కాలి. ఎక్కడికి బెంగుళూరు పోవాలని ఇంకొక ట్రైన్ ఎక్కాలి. అప్పుడు మధ్యలో దిగిపోయినారు. ఇంకొక ట్రైన్ ఎక్కాలన్నప్పుడు ఆ ఇంకొక ట్రైన్ మిస్ అయింది. సో, మధ్యలో ఆగిపోయిన తర్వాత వాళ్ళ ఇచ్చిన ₹1000 మధ్యలోనే ఖతమైపోయినాయి. ఆ పిల్లలకు ఆకలైతున్నది. ఆ పిల్లలకు ఆకలైతుంటే ఇప్పుడు వాళ్ళకు, వీళ్ళకు, వాళ్ళ ఫ్రెండ్స్‌కి అందరికి ఫోన్ చేసి ఎవ్వరు డబ్బులు నా దగ్గర లేవు, నీ దగ్గర లేవు అంటున్నారు. సో, వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు. ఒక వ్యక్తికి ఫోన్ చేసి అతను ఆడపిల్ల అన్నని కాళ్ళు మొక్కుతూ ఒక ₹500 గాని పిల్లలు ఆకలితో ఉన్నారని అడిగితే తను 500 అడిగితే అతను ₹1000 ఇచ్చి సాయం చేసిండన్నమాట. ఆ ₹1000తో పిల్లలకు ఆకలి తెచ్చి ట్రైన్ ఎక్కి బెంగుళూరు పోయారు. సో, ఇలా